రేపు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి నుంచి తిరుమలకి కాలినడకన వెళ్ళబోతా ఉన్నారు. అంటే దీన్ని బట్టి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు విషయంలో చాలా సీరియస్ గానే ఉన్నాడు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పి డైరెక్ట్ గా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి డైరెక్ట్ కాలినడకన వెళ్లి పూర్తి స్థాయిలో అక్కడ పూజా కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తం కూడా ఇది ఒక సంచలనం. బికాజ్ చంద్రబాబు నాయుడు గారు ఒక అలిగేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రూవ్ చేయడానికి ఇది జరిగిన వాస్తవం అని చెప్పి తిరుమల పర్యటన అయితే ఆయన పెట్టుకోవడం జరిగింది. ఎవరైనా కానీ జనరల్గా హిందువులు అనండి లేకపోతే ఇంకోరు అనండి, మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ దేశంలో చాలా మంది. ఏంది ఇట్లా అన్నాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి అలిగేషన్ రాజకీయం కోసం ఇట్లా చేయగలుగుతాడా ఐదు అనుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యాడు. దీంట్లోకి ఎంటర్ అవ్వటంతో ఒక్కసారిగా రేపు ఏం జరగబోతుంది, రేపు సాయంత్రం ఆయన కాలినడకన తిరుమల చేరుకునే ఈ ప్రయాణం పూర్తి స్థాయిలో ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేస్తారు ఈ ప్రభుత్వం వారు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇప్పుడు డిఫెన్స్లో పడింది. అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని చెప్పి మన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే ప్రమాణం చేసినప్పుడు అర్థమైంది. వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో అర్థమైంది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ పిటిషన్ వేయడం, ఇదంతా అర్థం ఎందుకు అయిందంటే కేవలం వీళ్ళు సిట్టే వేశారు. కేంద్ర లెవెల్లో దీన్ని తీసుకెళ్లి పోరాటం చేయడంలో ప్రభుత్వం వారు విఫలమయ్యారు. అసలు తీసుకెళ్ళడానికి కూడా ఆసక్తి అయితే చూపించట్లా. ఇప్పుడు లడ్డు అనే దానికంటే కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మతం పైన ఫోకస్ చేశారు. డిక్లరేషన్ ఏంటి, మతం ఏంటి, దీనిపైన ఇప్పుడు చర్చ నడుపుతా ఉన్నారు. ఈ లడ్డు అంశంనే సైడ్ ట్రాక్ చేయడానికి ఇది ప్రభుత్వం వారు పూర్తి స్థాయిలో ఇప్పుడు డిఫెన్స్ లో పడినట్టే కదా. ఈ లడ్డు అనేది ఇక రాజకీయ గేమ్ అని చెప్పి జనాలకు అర్థమైంది. ఇప్పుడు డిక్లరేషన్ లేకపోతే మతం అని ఇప్పుడు ఈ రకంగా చర్చ నడుపుతున్న వేళ తిరుపతి పోలీసులు అయితే మాత్రం కీలకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. అంటే ఆంక్షలు అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ బీజేపీ నాయకులు అనండి, లేకపోతే జనసేన వాళ్ళు అనండి, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు అనండి, జగన్మోహన్ రెడ్డి గారిని మేము అలిపిరి వద్దే అడ్డుకుంటాము డిక్లరేషన్ పైన సంతకం చేయకపోతే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో వాళ్ళు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. హెచ్చరిక అనే దానికంటే కూడా వాళ్ళు ఇదిగా పూనుకుంటే ఖచ్చితంగా వాళ్ళే ఇబ్బంది పడతారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆ కుటుంబం ఈ రాష్ట్రానికి సేవలు అందించింది. దాంతోపాటు మన టీటీడీకి కూడా వాళ్ళు ఎప్పుడు అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళు కీలకమైన నిర్ణయాలు టీటీడీ బోర్డులో అంటే తిరుమల ప్రాంతంలో కూడా తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే ఆడికి ల్యాబ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సపరేట్గా దేవుడికి నైవేద్యం పెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే ఏదైతే మనం ఆవుల్ని తీసుకొచ్చి అక్కడనే గీ అనేది మన సొంతంగా ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం జరిగింది. తర్వాత మనకి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే తిరుమల ఏ రకంగా అభివృద్ధి చెందింది, కీలకమైన భవనాలు ఎన్ని కట్టించాడు అన్నీ తెలుసు. ఇక డిక్లరేషన్ అంటారు 2009లోనే ఆయన ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు తిరుపతికి అన్ని సేవలు చేశాక కూడా ఇంకా కూడా వీళ్ళు మతం అనే దాని మీద డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఆయన అడ్డుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునేంత పిచ్చోళ్ళు అయితే కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన అయితే ఈ పాటికి వచ్చింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఇదే డిక్లరేషన్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు బ్లేమ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ కూటమి సభ్యులు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి పురంధేశ్వరి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు. ఇప్పుడు పోలీసు వారు ఆంక్షల నేపథ్యం అయితే రేపైతే మాత్రం ర్యాలీలు, నిరసనలు, ముందస్తు సభలు ఈ ఏవి పెట్టాలన్నా అనుమతి అయితే తీసుకోవాలి. ఎవరు పడితే అక్కడికి వచ్చి బీజేపీ వాళ్ళు అనండి, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు అనండి, లేకపోతే జనసేన వాళ్ళు అనండి అల్లర్లు సృష్టించాలనుకుంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక పోలీసు వారు రేపు అక్టోబర్ 24 వరకు తిరుపతిలో 30 యాక్ట్ అనేది అమల్లోకి ఉంటుందని చెప్పారు. చూద్దాం మరి రేపైతే మాత్రం టెన్షన్గానే ఉంటుంది. రేపు సాయంత్రం ఎట్లా ఉంటుంది పరిస్థితి, కీలకంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి మనందరం ఆ వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుందాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏదైతే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వెళ్తే మేము అడ్డుకుంటాం అనే అంత ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నారంటే ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది ఏదేమైనా.